మహిళలు ఈ శుభవార్త మీకోసమే. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మార్చి 8న సీఎం చంద్రబాబు నాయుడు మహిళలకు వరాల జల్లు కురిపించనున్నారు. ముఖ్యంగా డ్వాక్రా మహిళల కుటుంబాలకు అండగా నిలిచేలా ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి, ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పేరుతో 2 కొత్త పథకాలు ప్రారంభించనున్నారు. ఈ పథకాల కింద 10,000 నుంచి ₹1,00,000 వరకు కేవలం పావలా వడ్డీకే రుణం పొందే అవకాశం ఉంటుంది. ఆడపిల్లల పెళ్లిళ్లకు అలాగే ఉన్నత చదువులకు ఈ రుణం ఉపయోగపడేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఇదిలా ఉండగా మహిళలకు నైపుణ్య అభివృద్ధి కల్పించేందుకు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, ఎన్ఈసిసి, అమృత యూనివర్సిటీ వంటి ప్రముఖ సంస్థలతో ఎస్సీఆర్పీ, మెప్మా కీలక ఒప్పందాలు చేసుకోనున్నాయి. మహిళల భద్రత దృష్ట్యా రాష్ట్ర వ్యాప్తంగా మరో 10 వన్ స్టాప్ సెంటర్లను సీఎం ప్రారంభించనున్నారు. టెక్కలి, రంపచోడవరం, తిరువూరు, తణుకు, తుళ్లూరు, మాచర్ల, మార్కాపురం, కుప్పం, మదనేపల్లి, అదోని ప్రాంతాల్లో ఈ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. కేంద్రం ఇచ్చిన 6 కోట్ల గ్రాంట్తో భవిష్యత్తులో శాశ్వత భవనాలు కూడా నిర్మించనున్నారు. అదే సమయంలో ఉద్యోగినుల కోసం రాష్ట్రంలోని 23 వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ వివరాలు తెలుసుకునేందుకు కొత్త యాప్ను కూడా ఆవిష్కరించనున్నారు. మహిళలకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు వెదురు, మునగ ప్రాసెసింగ్ ప్లాంట్లకు కూడా శంకుస్థాపన చేయనున్నారు. ఇలా మహిళా సాధికారతను లక్ష్యంగా పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా దినోత్సవం రోజున పలు కీలక కార్యక్రమాలను ప్రారంభించనుంది.